పాట్రియాటిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త నాస్తికోద్యమ నాయకురాలు అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి ఆమె జీవితగాథలోని అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలను చూద్దాం. 1955లో ఆచార్య వినోబా భావే తన భూదాన పాదయాత్రలో ఆంధ్ర రాష్ట్రం రాబోతున్నారు. సేవాగ్రామ ఆశ్రమాన్ని మూసేసి ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో భూదాన ఉద్యమంలో కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు తెలుగువారైన ప్రభాకర్జీ ఆంధ్ర రాష్ట్రం వచ్చేశారు. 1945 నుంచే ఆయన మా కుటుంబానికి అతి సన్నిహితమైపోవటంతో సేవాగ్రామ్ వదిలిపెట్టి రాగానే ఆయన మొదట్లో కొంతకాలం మా వద్దనే ఉన్నారు. ప్రభాకర్జీ స్నేహశీలి, 10 మందికి సహాయం చేసే మనిషి మాత్రమే కాక సమాజానికి ఉపయోగపడే ప్రతిభ కలిగిన వారిని వెలికితీసి ప్రోత్సహించడం ఆయనకు చాలా సరదా కూడా. ప్రభాకర్జీకి లవణం చక్కటి అనువాదకుడు అని ఒక నమ్మకం పడిపోయింది. అంతకుముందు 2-3 సార్లు ఉత్తర హిందుస్థానం నుంచి వచ్చిన గాంధీ ఉద్యమ నాయకులు హిందీలో మాట్లాడితే లవణం అనువాదం చేశాడు. అది ప్రభాకర్జీకి చాలా నచ్చిందట. అందుచేత ఆంధ్రదేశంలో భూదాన పాదయాత్రలో వినోబా ఉపన్యాసాలు లవణం చేతనే అనువాదం చేయించాలని ప్రభాకర్జీ అనుకున్నారు. కానీ ఎందుచేతనో లవణానికి ఇష్టం లేకపోయింది. అప్పుడు వారిద్దరికీ మధ్య నేను రాజీ చేయవలసి వచ్చింది. నిజానికి లవణం గొప్పగా అనువాదం చేయగలడని నాకు కూడా నమ్మకం లేదు. కానీ ప్రభాకర్జీకి చాలా నమ్మకం. నిజంగా వాడిలో ఆ ప్రతిభ ఉంటే ఎందుకు ప్రయత్నించకూడదు అని నాకు అనిపించింది. లవణానికి ఒక భయం ఉండేది. వినోబా మహాపండితుడు, అంతేకాక ఆయనకు భారతదేశంలోని భాషలన్నీ అర్థమవుతాయి. దక్షిణాది భాషల్లో ఆయనకు బాగా వచ్చిన భాష తెలుగు. అనువాదం చాలా పర్ఫెక్ట్గా ఉండాలని వినోబా కోరుకుంటారు. అనువాదకుడు చేసే తప్పులను ఒక్కొక్కప్పుడు ఆయన వేదిక మీదనే సరిదిద్దుతారు. అటువంటి సందర్భాలలో అనువాదకుడు సిగ్గుపడవలసి వస్తుంది. అందుచేత నేను చేసిన రాజీ ఏమంటే లవణం ప్రభాకర్జీతో వినోబా వద్దకు వెళ్ళాలి. ప్రభాకర్జీ ముందుగానే లవణం భయం గురించి వినోబాజీకి చెప్పాలి. మొదటి అనువాదం వినోబాజీకి నచ్చకపోతే లవణాన్ని స్టేజి మీద ఏమీ అనకుండా వినోబాజీ లవణాన్ని వదిలివేయవచ్చు. నా ఈ రాజీ సూచన ఇద్దరికీ నచ్చింది. అలాగా లవణం ప్రభాకర్జీ వెంట 1955 జూలైలో ఒరిస్సాలోని కోటాపూర్ జిల్లా వెళ్ళి వినోబాజీ పాదయాత్రలో చేరాడు. తీరా వెళ్ళిన తరువాత వినోబాజీకి లవణానికి మధ్య తాతామనుమల వాత్సల్య సంబంధం ఏర్పడింది. వారిద్దరూ సన్నిహితమవుతున్న కొద్దీ వినోబాజీ మీద లవణానికి గౌరవం చాలా పెరిగింది. మరోప్రక్క లవణం నిజాయితీ, పట్టుదల, ఆదర్శవాదం, చొరవ, నిరాడంబరత వినోబాజీని చాలా ఆకర్షించాయి. ఈ రకంగా వినోబాజీని అనువాదం చేయడానికి ముందుగానే వారి మధ్య ఏర్పడిన వ్యక్తిగతమైన అవగాహన, ఆకర్షణ వల్ల తాను వినోబాజీకి సంతృప్తికరంగా అనువాదం చేయాలనే పట్టుదల లవణంలో పెరిగింది. లవణాన్ని బాగా తీర్చిదిద్ది ఒక చక్కటి వ్యక్తిగా సమాజానికి సమర్పించాలనే వాత్సల్యం నిండిన శ్రద్ధ వినోబాకు కలిగింది. దాని ఫలితం లవణం చేసిన మొదటి అనువాదమే ఒక అద్భుతంగా పరిగణింపబడింది. అంతే, ఇక లవణం అందులో నిష్ణాతుడైపోయాడు. ఒక అత్యుత్తమమైన అనువాదకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ప్రభాకర్జీకి ఎలాగూ సంతోషమే. కానీ గోరా గారికి నాకు కూడా అమితానందం కలిగింది. మన పిల్లల్ని సమాజం గుర్తించినప్పుడు, వారిని సమాజం గొప్పగా చూసినప్పుడు వాళ్ళ ప్రతిభలో, వాళ్ళ విజయంలో తల్లిదండ్రులు తమ సార్థకతను చూసుకుంటారు. ఆ విధంగా మాకు ఎంతో సంతోషం కలిగింది. అయితే లవణం గొప్ప అనువాదకుడిగా పేరు పొందడం మా సంతోషంలో 25 వంతు మాత్రమే. మిగిలిన 35 వంతు నాస్తికత్వానికి సంబంధించినది. వినోబాజీ తన భూదాన యాత్రలో రోజు సాయంకాలం ఉపన్యాసానికి ముందుగా 40 నిమిషాలు సర్వమత ప్రార్థన చేసేవారు. లవణం ఆ ప్రార్థనలో కూర్చోనని
వినోబాకు నచ్చజెప్పి నాస్తికునిగా తన అస్తిత్వాన్ని నిరూపించుకున్నాడు. ఈ సందర్భంలో ఆ రోజుల్లో లవణం ఒక అనువాదకుడైన యువకుడు. కానీ వినోబా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. అందుచేత ఆయన తన ప్రార్థనలో కూర్చోకపోతే వెళ్ళిపోమ్మని చెప్పవచ్చు. కానీ ఆయన అలా చెయ్యలేదు. లవణం వాదనలోని ఔచిత్యం ఆయనకు చాలా నచ్చింది. భూదాన ఉద్యమంలో ఆస్తికులు నాస్తికులు ప్రధానంగా పాల్గొనాలంటే ఇద్దరికీ అంగీకారయోగ్యంగా ఉండే ప్రవర్తనే అనుసరించాలి. ఇతర విషయాలలో వాటిని ఇష్టం వచ్చిన వారు ఇష్టం వచ్చినట్లు ఆచరించుకోవచ్చును. కనుక బహిరంగ సభలో ప్రార్థన ఒక నియమంలాగే చేయకుండా విడిగా 1 గంట ప్రతిరోజు ప్రార్థన జరుపుకోవచ్చు అని లవణం సూచన. ఇది వినోబాజీకి చాలా నచ్చింది. అందుచేత 1955 అక్టోబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా బత్తిలి గ్రామంలో ఒరిస్సా నుంచి ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశించి మొదటి సభ జరిపినప్పుడు మామూలుగా జరిపే ప్రార్థనను మార్చి 5 నిమిషాల మౌనం పెట్టారు. ఆ మౌనంలో సమాజానికి అత్యవసరమైన సత్యము, ప్రేమ, కరుణ గుణాల గురించి ఆలోచించుకోవాలి అని అన్నారు. వినోబాజీ దీనిని మౌన ప్రార్థన అని అన్నప్పటికీ ఇందులో మానవ కర్తృత్వ శక్తికే విలువ ఇచ్చారు గాని అతీత శక్తులను అర్థించడము, దైవీ శక్తులను ప్రార్థించడము లేదు. 24 సంవత్సరాల లవణం ఇందుకు నిమిత్తమాత్రమైనాడు. ఆ తరువాత వినోబా ఎప్పుడూ బహిరంగ సభల్లో మౌనమే గాని మతపరమైన ప్రార్థన జరపలేదు. కానీ రోజు 1 గంట విధిగా ఆయన ప్రార్థనకు కేటాయించారు. ఆ విషయం కూడా వినోబాజీని లవణాన్ని మరింత సన్నిహితం చేశాయి. ఈరోజు మనం లవణం గారు చక్కని అనువాదకునిగా వినోబాజీ వద్ద ఎలా పేరు తెచ్చుకున్నారో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.